యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల నమ్మారు కదా, నమ్మినందుకు మీరు దేవుని కుమారులై ఉన్నారు. దేవుడికి ఏమనిపిస్తుంది? నా కొడుకు నా పేరు రావాలా, నా కొడుకు నా పేరు రావాలా, మీ కొడుకు మీ పేరు రావాలని ఎలాగైతే పెట్టుకున్నారో మీ ఇంటి పేరు, దేవుడికి ఎలాగుంటుంది? నా పిల్లలని చెప్పుకోవాలి. కనుక ఈ యేసుక్రీస్తు నందు మీరు దేవుని కుమారులై ఉన్నారు. మళ్ళీ దేవుని కుమారులని చెప్పుకోండి. అందుకే పాట రాశాను. ఆ పాటలో జాన్సన్ విక్టర్ అని రాసి కింద దేవుని కుమారుడు లోకాసువార్త 3:38 అని వేసాను. ఏం చెప్పుకోరా మీరు? మీకు ఇష్టం లేదా దేవుని కుమారులని చెప్పుకోవడానికి? మీకు ఏంటి అసలు? ఎవరిని గుర్తు చేస్తున్నావు నువ్వు? ఎవరిని గుర్తు చేయాలి, ఎవరిని పరిచయం చేయాలి, ఎవరి కుమారులని భూమి మీద చెప్పుకోవాలి అంటే ఇంకా ఇంటి పేరుతోనే చాలా మంది చెప్పుకుంటున్నారు. అందుకే అనుకున్నాను, నా తరము నుండైన జనాన్ని, నా సంతతిని మొత్తం మార్చి పడేయాలని ఎం అనే పేరును తీసేసుకొని కింగ్ అని పెట్టాను. ఎందుకంటే రాజులైన యాజక సమూహం అని ఆయన అన్నాడని.